జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిన కన్న కూతురు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులే బలవంతంగా తీసుకెళ్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది కూతురు. గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందిన ప్రియాంక అనే యువతి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్లు ప్రేమించుకుంటున్నారు. కాగా ఆ అబ్బాయి దళితుడు కావడంతో కులాంతర వివాహానికి ససేమిరా ప్రియాంక తల్లిదండ్రులను ఎదిరించి ఈ ఏడాది జూలై 27వ తేదీన ఓ దేవాలయంలో రాకేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది ప్రియాంక. ఇద్దరిని విడదీసేందుకు ప్రియాంక తల్లిదండ్రులు ప్రయత్నం చేయగా 4 నెలల తర్వాత కూతుర్ని బంధువులతో కలిసి బలవంతంగా కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తండ్రి వెంకటేష్, బావ గుంజె కుమార్ తల్లిదండ్రులే కిడ్నాప్ కు యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది కూతురు. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజక్కపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీరు బ్రతకండి అని మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను. నమ్మి మేము వెల్గటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజక్కపల్లికి రావాలనుకున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కానీ తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ మా డాడీ మా బావ వలన ప్రాణాపాయం ఉంది కనుక మీరు రక్షించగలరని నా మనవి.